ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ పునరుద్ధాన దినాన నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ కృపతో జ్ఞాపకం చేసుకున్న నీ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. ఈ పునరుద్ధాన దినాన నీ దయను కనికరమును మా అందరిపై ఉంచినందుకు స్తోత్రాలు. పాటల ద్వారా, ఆరాధన ద్వారా, నిన్ను స్తుతించుట ద్వారా నాయనా మమ్మల్ని అందరినీ పవిత్రపరిచినందుకు స్తోత్రాలు, పరిశుద్ధపరిచినందుకు స్తోత్రాలు. నీ వాక్యము చేత, నీ ఆత్మ చేత మరింతగా మమ్మలను పరిశుద్ధులుగా చేసి నీ రాజ్యం కొరకై మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచి మహిమగల నీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. దేవా, ఇది నాన్న నీ స్వరం వింటూ ఉండగానే ప్రభా సంఘమునకు ఉండవలసిన గుణముల చేత మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభా మా పరిశుద్ధులు పెద్దలు చెప్పిన మాటలు వింటూ నాయనా మమ్మల్ని మేమే తగ్గించుకొని నాయనా ఇతరుల కొరకు జీవించినట్లుగా, మాకంటే ఇతరులు గొప్పవారిగా ఎంచుకున్నట్లుగా కృప దయచేయండి. పరిశుద్ధుడైన తండ్రి, అంత్య దినాల్లో సంఘం నువ్వు ఎలాగుండాలని కోరుకున్నావో మేము అలాగున సిద్ధపడడానికి కృప దయచేయండి. మీరు ఆ కృపలో నడిపిస్తే తప్ప మేము నడవలేం నాయనా. ఈ పరిచర్యలన్నిటిని బట్టి కలిగిన మహిమ, ఘనత, ప్రభావములన్నీ మీరే పొందండి. మమ్మల్ని నడిపించి నీ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నీ చిత్తములో ఉన్న బిడ్డలందరినీ నడిపించినందుకు నీ పాదాలు పట్టుకొని నేను స్తుతిస్తున్నాను. నీ దయను కనులారా చూచున్నట్లుగా కృప దయచేయండి. మా మనోనేత్రాలు వెలిగించండి, కృపకు పాత్రులుగా ఎంచండి. యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చి సమాధానం చేత నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్. మంచిది నాన్న. మనందరం కూడా పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో మనందరం కూడా నేర్చుకుంటున్నాము. ప్రభు యొక్క ఆత్మ మనందరికీ బోధించి నడిపించునుగాక. ఆమెన్. చూడండి నాన్న, మనం ప్రతి ఆదివారం కీర్తనల పుస్తకం 40వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటున్నాము. ఈ అధ్యాయం అంతా కూడా చాలా శ్రేష్టమైనది, చాలా విలువైంది. లోకంలో చాలామంది జీవితాల్లో వచ్చేటువంటి సమస్యలన్నిటిలో ఎలా విడిపించబడాలి, విడిపించబడిన వ్యక్తి ఎలాంటి జీవితం చేయాలి, అసలు విడిపించబడ్డానికి మనం ఎలాగ దేవునితో సహవాసం చేయాలి అనే విషయాలు దేవుడు నమ్మదగిన వాడిగా ఉండి మనకు కలిగిన ఊబిలో నుండి దేవుని ప్రేమ మనల్ని విడిపిస్తూ ఉంది. ఇది ప్రపంచంలో ఎలాంటి వ్యక్తికైనా కూడా దేవుని యొక్క మాట ఒక గొప్ప ఆదరణ కలిగించేదిగా ఉంది. ఈ అధ్యాయం అంతా కూడా మనం 2 భాగాలుగా విభజించాము. మొదటి వచనం నుండి 11 వచనాల వరకు ఒక భాగం, 12వ వచనం నుండి 17 వచనాల వరకు ఒక భాగం. ఇక్కడ మనందరం మొదటి భాగం కంప్లీట్ చేసుకున్నాము. రెండవ భాగం ఈ రోజున 12వ వచనం నుంచి 17 వరకు, బహుశా ఈరోజు ఈ కీర్తన కంప్లీట్ అవ్వచ్చు. ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధుడైన దేవుని చేత మనందరం కూడా బోధించబడి నేర్చుకుందాముగాక. ఆమెన్. చూడండి అన్న, 12వ వచనం నుండి మనం వాక్యాన్ని చదువుకుందాం. లెక్కలేని అపాయములు
గమనించండి, లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి. నా హృదయము అధైర్యపడి ఉన్నది. ఇక్కడ మనం గమనించవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. వాస్తవానికి ఇక్కడ దావీదు యొక్క జీవితంలో జరుగుతున్న ఒక భయంకరమైన అనుభవాన్ని జ్ఞాపకం చేయడాన్ని మనం చూస్తున్నాం. మొదటి వచనం నుండి 11 వచనాల వరకు కూడా ఆయన ఎలాంటి ఊబిలో పడ్డాడు, ఆ ఊబిలో మొరపెట్టగా, ప్రాణం పోయే సమయాల్లో మొరపెట్టగా ఎలా ఆదరించాడు దేవుడు అనే విషయాలు మనం చూసుకుంటూ వచ్చాం. ఇందులో మరి మనం ఆల్రెడీ చూసుకుంటూ వచ్చాం. మొత్తం 3 రకాల అనుభవాలని చూసుకుంటూ వచ్చాం, 4 రకాల అనుభవాలని చూసుకుంటూ వచ్చాం. ఎంత చక్కటి అనుభవాలన్నీ కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. మరలా ఒకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మన జీవితంలో కలిగిన శోధనలు, శ్రమలు, మన వ్యక్తిగత పాపాలు, వాటన్నిటి విషయంలో మన ప్రాణం తీసి అవన్నీ కూడా మనల్ని పాతాళానికి నడిపించేవిగా ఉంటాయి. వాటన్నిటి నుండి దేవుడు తప్ప ఎవ్వరూ కూడా విడిపించలేరు అనేటువంటి కీర్తనే ఈ 40వ కీర్తన. ఎందుకంటే దేవుడు మాత్రమే మన బలహీనతల్లో, మన కష్టాల్లో, మన శ్రమల్లో నమ్మదగిన వాడు ఎవరు అంటే మన ప్రభు అయిన యేసయ్య. ఈ 40వ కీర్తన అంతా కూడా ఇదే అనుభవాలను జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. అందులో మనం మొదటి నుంచి 11 వచనాల్లో మనం చూసి నేర్చుకున్నది ఏంటి అనంటే, యెహోవాకు సహనంతో కనిపెట్టుకొని మొరపెట్టే అనుభవాన్ని కలిగి ఉన్నప్పుడు దావీదు యొక్క మొర ఆలకించి దేవుడు నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి పైకి తీసుకురావటమే కాకుండా తన అడుగుజాడలు స్థిరపరిచాడట. అంటే ఇక ఎన్నడూ కూడా మరలా బలహీనుడై పాపంలో పడిపోకుండా, నష్టపోకుండా దేవుడు స్థిరపరిచినట్లుగా చూసాం. అందులో అందుకుగాను దావీదు చేసిన పని ఏంటంటే, దేవుని స్తుతించి కృతజ్ఞత కలిగిన వాడిగా ఉన్నాడు. అలా ఉన్నప్పుడు 2వ అనుభవంలోకి దావీదు నడిపించబడ్డాడు. అలా ఉన్నప్పుడు దావీదు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటంతో ఆగిపోకుండా, ఆయన ఏ దేవుడైతే తన్ను రక్షించి కాపాడాడో ఆయన నోటి మాటను ప్రకటించకుండా ఉండలేడట. తన్ను తాను ఆయన్ని గురించి ప్రకటించడానికి అప్పగించుకున్నాడు. రెండవది, తన జీవితాన్ని దేవుని చిత్తం చేయడానికి అప్పగించుకున్నాడు. మూడవది, ఆయన గురించి ప్రకటించడానికి తను తాను అప్పగించుకున్నాడు. నాలుగవది, అనేకుల కొరకు దేవుని చిత్తాన్ని తెలియచేస్తూ నెమ్మది కలిగిన వాడిగా బ్రతుకుతున్నాడు. ఈ 4 రకాల అనుభవాల్లో ఎదిగాడు దావీదు. మరి ఇప్పుడు 12వ వచనం నుండి చెప్తున్న సంగతులేంటి? 12వ వచనం నుంచి 17 వచనాల వరకు దావీదు చెప్పే సంగతులేంటి అనంటే, దావీదు యొక్క జీవితంలో 2 రకాల శత్రువు యొక్క ప్రభావాలను ఎదుర్కొన్నాడు దావీదు. ఆ 2 రకాల ప్రభావాల ద్వారా
తను ఎలాంటి అతిక్రమంలో పాపంలో పడ్డాడో వాటిలో దేవుడు నమ్మదగిన వాడిగా ఉండి ఆయన మనల్ని ఎలా విడిపించాడో పరిశుద్ధ లేఖనంలో తన గురించినటువంటి అనుభవాన్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటే ఈ అనుభవం ఎలాంటిదంటే అనుక్షణం మనల్ని గత కాలపు పాపాలు జ్ఞప్తికి తీసుకొచ్చి మనలను శోధిస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, గత కాలంలో మన అవిధేయతలు, మన తిరుగుబాట్లు, మన పాపాలు మనం విడిచిపెట్టిన మన అతిక్రమాల పాపాలు అవి మనల్ని వదలవు. అవి అనుక్షణం జ్ఞప్తికి చేస్తూ జ్ఞాపకం చేస్తూ మనలందరినీ కూడా గాయపరుస్తూ ఉంటుంది. అన్నిటికంటే ప్రమాదం ఏంటో తెలిసిన, మన మనసు మన హృదయం పాపం జ్ఞప్తికి వచ్చినప్పుడల్లా బహుగా ప్రసవేదన పడుతుంది, శ్రమను అనుభవిస్తుంది, బాధను ఎక్కువగా అనుభవిస్తుంది. ప్రపంచంలో ఏ బాధ అయినా మనిషి తట్టుకోగలడు, కానీ పాపం వలన వచ్చినటువంటి శ్రమను తట్టుకోవడం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే పాపం వల్ల వచ్చిన శ్రమ మనిషిని పాతాళానికి తీసుకెళ్ళిపోద్ది. అంటే యుగయుగాలు ఆరని అగ్నిలోకి నడిపిస్తూ ఉంటుంది. అందుకని చాలామంది జీవితంలో ఈ విషయాలు గుర్తుపట్టలేనటువంటి పరిస్థితిలో ఉంటారు. అందుకనే దావీదు చక్కగా చెప్తూ ఉంటాడు. దావీదు ఈ అనుభవాన్ని మరలా జ్ఞప్తికి తెచ్చుకొని, ఇదిగో శత్రువు ఖచ్చితంగా మనల్ని మరలా జ్ఞప్తికి తెచ్చి ఆ పాపం యొక్క శాపం నీ హృదయాన్ని మనసుని బహుగా వేదనకు గురి చేస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రతిదినము మనము నమ్మదగిన దేవుని యొక్క సహాయం మీద, ప్రార్థన మీద, మొరపెట్టే అనుభవం మీద ఆధారపడాలి అనేటువంటి అనుభవాన్ని ఇక్కడ 13వ వచనం నుండి 17 వచనాల వరకు దావీదు చెప్తూ ఉంటాడు. ఈ అనుభవాలు చాలా ప్రత్యేకమైనవి. ఎందుకనంటే ఇది రక్షించబడిన తర్వాత, నాశనకరమైన గుంటలో నుంచి బయటపడిన తర్వాత అనేక పర్యాయాల్లో మన పాపం, గత కాలపు శాపం మనలందరినీ వేధిస్తూ ఉంటుంది. అందుకు దేవుడు దావీదు యొక్క జీవితంలో ఒక చక్కటి మార్గాన్ని చూపిస్తున్నాడు. ఈ రోజున ఈ 13 నుంచి 17 వచనాల వరకు ఉన్నటువంటి విషయాలు మనందరం కూడా చక్కగా గుర్తుపట్టాలి. ఒకవేళ అలా గనుక గుర్తుపట్టకపోతే మనము రాబోయే దినాల్లో మనందరం కూడా ఖచ్చితంగా మరలా మన పాత బలహీనతల వైపే తిరిగిపోయి ఒక భ్రష్ట ఆత్మ చేత ప్రభు యొక్క రాకడలో విడిచిపెట్టబడి నష్టపోయే పరిస్థితులు ఉంటాయి. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి అనుభవం. ఇప్పుడు చూడండి, 12వ వచనాన్ని మనం ఒకసారి జాగ్రత్తగా చదువుకుందాం. ఆ మాటను మరలా జ్ఞాపకం చేస్తాను. చూడండి, 12వ వచనం 40:12. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి. ఇప్పుడు చూడండి, లెక్కలేవంట. ఏంటి అయ్యి? అపాయాలు, డేంజరస్, ప్రమాదం. డేంజరస్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు పెద్ద పెద్ద కరెంటు ట్రాన్స్ఫార్మర్ల దగ్గర అపాయము అని బోర్డు పెడతారు. రెడ్ బోర్డు పెట్టి అక్కడ పుర్రె బొమ్మ పెట్టి 2 ఎముకల బొమ్మ పెడతారు. అంటే అర్థం ఏంటి? డేంజరస్ అంటే నువ్వు బ్రతికుండగానే నీ రక్త మాంసాలు అన్నీ కూడా క్షీణించిపోతాయి. అంటే నువ్వు బ్రతికే ఉంటావు, కానీ అపాయం ఎంత ప్రమాదాన్ని తీసుకొస్తుందంటే, చూడండి, హెచ్ఐవి పేషెంట్ ఉన్నాడు అనుకోండి, ఆ పేషెంట్ యొక్క పరిస్థితి ఏంటి? చూడండి, బతికే ఉంటాడు, కానీ తన ఎముకలు, కండరాలు అన్నీ కూడా ఎండిపోతాయి. గమనించారా? అంటే అతని దగ్గర మాంసం ఏముండదా అంటే ఉండదు, ఒక పుర్రె ఎముకలు మాత్రమే ఉంటాయి. అంటే ఎంత ప్రమాదమో చూడండి.
అలాంటిదే ఈ అపాయాలు. ఇప్పుడు దావీదు ఏమంటాడంటే, అతనుకున్న అపాయాలు ఎవరి దగ్గర నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, ఎన్ని వస్తున్నాయి అనే విషయాన్ని చెప్తున్నాడు దావీదు. ఇప్పుడు మనందరం ఏమనుకుంటామంటే, దావీదుకి ఏంటండి, దావీదు ఒక గొప్ప రాజు, ఆయన ఏది కావాలంటే అది చేయగలడు, అన్నీ ఉన్నాయి కదా, ఆయనకు అపాయాలేంటి, ఇదిగో పేదోడినైనా నేను, ఇదిగో ఈ లోకంలో బతుకుతున్న నేను దావీదు కంటే గొప్ప శ్రమలు అనుభవిస్తున్నాను అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఈరోజు ఒక చక్కటి అనుభవాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. ఏంటంటే, నీ స్థితి ఎంత భయంకరంగా ఉన్నా, నీకు అపాయాలు ఎన్నున్నా, ఇక్కడ దావీదును దేవుడు మాదిరిగా చూపిస్తున్నాడు. దావీదుకి ఎన్ని అపాయాలు ఉన్నాయంట అంటే లెక్క లేవంట. అంటే కౌంటింగ్ చేసుకోవడానికి వీలు లేవంట. నేను అడుగుతున్నాను, లెక్కలేనన్ని అంటే ప్రతిదినము ప్రతి క్షణము దావీదు ఎదుర్కొనే యుద్ధాలు ఏమై ఉంటాయో తెలుసండి. ఈరోజు ఆ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు గమనించండి, 12వ వచనాన్ని మళ్ళొకసారి నేను చదివిస్తాను. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి. లెక్కలేని అపాయాలన్నీ కూడా ఇప్పుడు చూడండి ఎవరిని చుట్టుకున్నాయంట, దావీదును చుట్టుకున్నాయంట. ఈ చుట్టుకోవటం అనేది ఎలా పోల్చొచ్చో చెప్పండి. ఇప్పుడు నువ్వు గనక ఈత వచ్చినా ఈత రాకపోయినా బాగా నాచు ఉన్న ప్రాంతాల్లో గనక నువ్వు ఈతలు వేయడానికి వెళ్ళావనుకో, నాచు ఏం చేస్తుంది, కాళ్ళకి చేతులకి చుట్టేస్తుంది. చుట్టేసినప్పుడు నువ్వు పైకి రావడానికి వీలు లేకుండా నువ్వు పూర్తిగా నీ శ్వాస అంటే ముక్కు దగ్గర వరకు కూడా మరి ముంచి వేస్తుంది. ఇక ముక్కు కూడా మునిగిపోయింది అనుకోండి, మనిషి బతుకుతాడా? రాయప్ప గారు బతుకుతాడా? చూసారా, ముక్కు కూడా నీళ్ళల్లో మునిగిపోయింది అనుకోండి, మనిషి చనిపోతాడు. అంటే అర్థం ఏంటి? ఈ లెక్కలేని అపాయాలన్నీ కూడా దావీదుని ఏం చేస్తున్నాయంటే ఊపిరి కూడా ఆడకుండా చంపేద్దామని చూస్తున్నాయి. ఈ అనుభవాన్ని ఎవరు అనుభవిస్తున్నారు అంటే దావీదు అనుభవిస్తున్నాడు. గమనించారా? ఇప్పుడు ఒకసారి ఇలాంటి అనుభవాలలో ఒకవేళ మనం ఉన్నామేమో, చాలామంది జీవితాల్లో అబ్బో దావీదు కంటే ఎక్కువ అనుభవించాను అన్నవాళ్ళు చాలామంది ఉంటారు. ఈ రోజున మన మనోనేత్రాలు ఖచ్చితంగా తెరవబడును గాక. ఆమేన్. ఇప్పుడు దావీదుకున్నటువంటి అపాయాలు డేంజరస్లో చాలా లెక్కలేనన్ని ఉన్నాయంట. చాలా డేంజరస్లు ఉంటాయి. అవన్నీ కూడా ఎలా ఉన్నాయి తెలిసినా, చుట్టుకొని ఉన్నాయంట. చూసారా? అంటే గ్యాప్ ఇవ్వదా, ఇంకా గ్యాప్ ఇవ్వదు, ఛాన్స్ ఇవ్వదు. అంటే దావీదు మనుషులందరి మీద ఆధారపడి విసికి వేసారిపోయి చివరికి ఊపిరాడని సమయంలో దావీదు దేవుని మీద ఎలా ఆనుకొని కాపాడబడ్డాడో చెప్తున్నాడు. నా అపాయాలు 1, 2 కాదు, చాలా ఉన్నాయి, లెక్కలేనన్ని ఉన్నాయి అని ప్రారంభించాడు. కంటిన్యూ చేయనా? నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా. ఇప్పుడు చూడండి, 2 రకాల శత్రువులు. ఒకటేమో అపాయాలు, రెండవదేమో నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా. ఇప్పుడు చూడండి, మన దోషాలు కూడా తరిమి పట్టుకుంటా ఉంటాయి. గమనించారా? మీ పాపములు మిమ్మల్ని పట్టుకొనును అని కీర్తనలో, యెషయాలో, ఇర్మియాలో చెప్పబడ్డాయి. మన పాపాలంటే ఒక్కటి కూడా మనల్ని విడిచిపెట్టవా అంటే విడిచిపెట్టవు, అవి తరిమి పట్టుకుంటాయంట. అప్పుడు దావీదు పరిస్థితి ఎలాగుంది? నేను తల ఎత్తి చూడలేకపోతేనంటే అర్థం ఏంటి అంటే ఇక ఏమీ కనపడతలా, అంటే భవిష్యత్తు ఏమీ అర్థం కాదు. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఫ్లైట్లో కనుక వెళ్తున్నారనుకోండి, ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు మనకేం కనపడాలి? భూమి కింద బిల్డింగులు, చాలా కొన్ని ఊర్లు, గ్రామాలు కనపడాలి వాస్తవంగా. నువ్వు ట్రైన్లో వెళ్తున్నావు అనుకోండి, 1 కిలోమీటర్ దూరం కనపడిద్ది,
లేదంటే ఒక 2 కిలోమీటర్ల దూరం కనపడవచ్చు. అంటే సుమారుగా మన కంటికి 1 కిలోమీటర్ కనపడిద్ది అనుకోండి. ఇప్పుడు చూడండి, ఆకాశంలో వెళ్ళేటప్పుడు మొబ్బులు కనుక మేఘాలు పట్టి మంచు కనుక పడుతుంది అనుకోండి, మన దూరపు చూపు కనపడిద్దండి? కనపడదు. అంటే అర్థం ఏంటో తెలిసిన, ఇప్పుడు మనకి భవిష్యత్తు కనపడదు. శ్రమలో ఉన్న వాళ్ళకి, బాధల్లో ఉన్న వాళ్ళకి భవిష్యత్తు కనపడదు. ఈరోజే మనం చనిపోతాం కదా, రేపో ఎల్లుండో చనిపోతాం కదా, ఇక మనకి ఏ దారి లేదు, ఎందుకులే మనం ముగించుకుందాం అనే అనుభవాలు మన జీవితంలో కనపడతా ఉంటాయి. గమనించారా? గుర్తుపట్టగలుగుతున్నారా? మన జీవితంలో ఇక ఏ దారి అంటే భవిష్యత్తు గురించినటువంటి దారి మనకు కనపడదు. అర్థమవుతుందండి? అందుకని తల ఎత్తి చూడలేకపోతున్నాడంట. అంటే ఏమీ కనపడతలా. ఇక ఈ రోజుతో నా పాపం నన్ను పట్టుకొని చంపేయబోతుంది, నాకు లెక్కలేని అపాయాలన్నీ కూడా వచ్చి నన్ను పట్టుకొని అలల వలె చూడండి నన్ను చుట్టుకొని ఉన్నాయి. నాకు అపాయాలు వస్తున్నాయి, అవి నన్ను చుట్టుకొని ఉన్నాయి, నా దోషాలు నన్ను పట్టుకుంటున్నాయి. ఇవి నా తల ఎత్తడానికి కూడా, పైకెత్తి చూడడానికి కూడా, తప్పించుకోవడానికి కూడా ఛాన్స్ లేకుండా, నా ఊపిరి ఆడకుండా నన్ను చంపేస్తున్నాయి. కాబట్టి ఏ క్షణం ఏం జరుగుతుందో నా పరిస్థితి నాకు తెలీదు అనేటువంటి పరిస్థితుల్లో దావీదు ఇరుక్కుపోయాడు. గమనించారా? ఇలాంటి అనుభవాలు కూడా మన జీవితంలో చాలాసార్లు ఎదురై ఉంటాయి. చెబుతున్న నేను కూడా అనేక పర్యాలు ఇక భవిష్యత్తు లేదని ఎన్నోసార్లు దిగులు పడ్డ పరిస్థితులు ఉన్నాయి. చూసారా? అంటే అలాంటి లెక్కలేని అపాయాలు, మన పాపాలు మనల్ని పాతాళానికి అప్పగించడానికి సిద్ధంగా ఉంటాయి. చూసారా? ఇక్కడ మళ్ళా కంటిన్యూ చేయనా, లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి, నా హృదయము అధైర్యపడి ఉన్నది. చూసారా? నా హృదయం అంతా కూడా అధైర్యపడిపోయింది. చూడండి, ప్రపంచంలో ఎవడన్నా తల వెంట్రుకలు లెక్కబెట్టేవాడు ఎవడన్నా ఉన్నాడండి? రాయపు గారు, నీకు పూర్తిగా గుండె వచ్చింది కదా, ఉన్న నా కొద్ది పక్క 4 ఇంటికిలో లెక్కబెట్టేవాడు ఎవడన్నా ఉంటాడేమో కనుక్కొని లెక్క పెట్టిస్తారా అండి? నీ చుట్టాలందరిని పిలిచి, కొడుకుల్ని, కోడల్ని, మనవాళ్ళని, సంతానం అందరిని పిలిచి, అబ్బాయి నా తల వెంట్రుకు లెక్క పెట్టండి అని లెక్క పెట్టగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటారంటావా? అదేంటి అంత శ్రద్ధ తీసుకునేవాళ్ళు లేరా? చూసారా? తల వెంట్రుకలు ఎవరు లెక్క పెట్టడానికి ఎవరు సాహసం చేయరు. ఎందుకంటే తల వెంట్రుకలు లెక్కించడం అనేది ఈ రోజుల్లో నేటి వరకు ఏ కంప్యూటర్ల వల్ల కూడా కాలా. గమనించారా? ఇప్పుడు దావీదు ఏమంటాడంటే, నా పాపాలు కానివ్వండి, నా దోషాలు కానివ్వండి లెక్కలేనన్ను ఉన్నాయి, అవి నన్ను అపాయాల్లో పడేస్తున్నాయి, అవి తల వెంట్రుకల కంటే మించున్నాయి. అంటే ఇప్పుడు చూడండి దావీదు పరిస్థితి ఎంత డేంజరస్లో ఉందో చూడండి. ఇలాంటి డేంజరస్లో ఉన్నటువంటి ఆ వ్యక్తికి దేవుడు చేసిన మేలు ఎలాంటిదో, ఆ వ్యక్తి ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఏం చేశాడో ఈ అనుభవాలు ఇక్కడ రాయటం జరిగింది. చూడండి, ఆ మాటలో మనం 13వ వచనం నుండి చదువుకుందాం. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. ఇప్పుడు చూడండి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దయచేసి దేవా, నువ్వు ఒక్కడవే కాపాడగలిగిన దేవుడు, నువ్వు నన్ను రక్షించు అంటున్నాడు. ఇక్కడ చూడండి, రక్షణ అనేది 2 రకాలుగా ఉంటుంది. రక్షణ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి, మనం నిత్యత్వంలో యుగయుగాలు నరకాన్ని, పాతాళాన్ని తప్పించుకొని నిత్యత్వంలో ఉండడానికి రక్షణ. రెండవది, ఈ లోకంలో దావీదులాగా అపాయాలలో, వ్యక్తిగత పాపాల్లో నిండిపోయి ఇక బ్రతకడానికి వీలు లేకుండా చంపేసేటువంటి
జిగటగల దొంగ ఊబుల్లాంటి వాటిల్లో నుండి మనం రక్షించబడ్డాం. ఇక్కడ దావీదుకు ఏ రక్షణ గురించి చెప్తున్నాడంటే, దావీదు ఈ నాశనకరమైన గుంటలో నుంచి, లేకపోతే అపాయాల్లో నుంచి, దొంగ ఊబిలో నుంచి రక్షించబడడం గురించి చెప్తున్నాడు. గమనించారా? ఇప్పుడు మన జీవితంలో కూడా శారీరకమైనటువంటి రక్షణ, నిత్యత్వానికి అంటే ఆరని అగ్ని నుండి కాపాడేటువంటి రక్షణ, ఈ రెండు కూడా దేవాది దేవుడు మనల్ని రక్షించగలిగిన వాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున ఇప్పుడు దావీదుకున్న మనసు మనకు ఉంటుందండి. ఈ రోజున నీకు మన జీవితంలో గనక ఎలాంటి అపాయాలు వస్తే మనుషుల మీదో, డబ్బు మీదో, మన తెలివితేటల మీదో, మనకు కలిగిన వాటి మీదో ఆధారపడతాం. కానీ దేవుని మీద ఆధారపడలేం. గమనించగలుగుతున్నారా? గుర్తుపట్టగలుగుతున్నారా? దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఆయన బతిలాడుకున్నాడు, యెహోవా దయచేసి నన్ను రక్షింపుము, యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము. ఇప్పుడు నా సహాయానికి త్వరగా రా. ఎందుకని? నేను రేపో మాపో ఏ క్షణములోనైనా చనిపోతాను. ఎందుకంటే నా పాపం, నాకొచ్చే అపాయాలు, ఈ రెండు కూడా నన్ను తరుముతున్నాయి. కనుక నాకు ఊపిరి ఆడకుండా చేస్తున్నాయి. అయ్యా, నాకు నువ్వు సహాయం చేయాలంటే నువ్వు త్వరగా రావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. త్వరగా రావాలి. ఇప్పుడు దేవుని సహాయం కొరకు ఎవరైనా, ప్రభా నువ్వు నాకు త్వరగా సహాయం చేయ్యా అని బతిమలాడేవాళ్ళు ఉంటారండి. అంత నమ్మకం ఉంటుందా రాయప్ప గారు? అంటే ఇది అంత తేలిగ్గా ఒక్కరోజులో నీకు ఎలాంటి భక్తి రాదండి. ప్రతి చిన్న విషయంలో మీరు దేవుని మీద ఆధారపడి, పరిశుద్ధుల యొక్క ఆలోచన మీద ఆధారపడి మనం ప్రయాణం చేసినప్పుడే ఇవన్నీ కూడా, ఈ అనుభవాలు మన జీవితంలోకి వస్తాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ రెండు రకాల శత్రు యొక్క ప్రభావాల గురించి దావీదు చెప్తున్నాడు. ఒకటేమో తన వ్యక్తిగత పాపం, రెండవదేమో ఇతరుల వలన కలిగినటువంటి అపాయాలు. అర్థం చేసుకున్నారా? ఒకటేమో మన ఇంట్లో అంటే మన జీవితంలో, మన సొంత ఇంటిలో నుండి శత్రువు యుద్ధం చేస్తాడు. రెండవది బయటికి వెళ్ళినప్పుడు ఇతరుల ద్వారా యుద్ధం చేస్తాడు. ఈ రెండు రకాల పరిస్థితులను మనం జయించాలంటే మనం ఏం చేయాలో, దావీదు ఏం చేశాడో, దావీదు ఎలా మొరపెట్టాడో, ఎలా ప్రార్థన చేశాడో అలాగా మనం కూడా చేయాలి. గుర్తుపట్టారా? చూడండి, ఇప్పుడు బయట వెలుపలికి వెళ్ళారనుకోండి, మీరు ఆఫీసుల్లోనో, లేకపోతే పనుల దగ్గరనో, లేకపోతే ఇతరుల దగ్గరనో, అన్యజనుల ఎదుటనో మీ పరిస్థితులు ఎలాగుంటాయి చెప్పండి? లేకపోతే నామకార్థ మనుషుల దగ్గరికో వెళ్ళినప్పుడు మీ పరిస్థితులు ఎలాగుంటాయి చెప్పండి? ఎలాగుంటాయో చెప్పనా? చాలా దుఃఖపడుతూ ఉంటారు. నాకే ఈ శ్రమలు వచ్చినాయా? నేను బయటకు వచ్చిన మనుషుల వల్ల, ఉద్యోగాల్లో, మరి స్నేహితుల వల్ల, నామకార్థ క్రైస్తవుల వల్ల నేను ఇన్ని మాటలు పడాల్సి వస్తుంది. అసలు నేను చనిపోతే బాగుండు, నాకు ఈ కష్టాలన్నీ తీరిపోతాయి, లేకపోతే ప్రభు త్వరగా వస్తే బాగుండు, ఆయన రాకడన్న వస్తే బాగుండు, లేకపోతే నేను చనిపోయితే బాగుండు అని చాలా విసుగు చెందుతాం. ఇంటికి వచ్చామనుకోండి, మన ఇంట్లో పరిస్థితులు కూడా భయానకంగా ఉంటాయి. మన సొంత కుటుంబంలో తల్లి తండ్రులు, లేకపోతే పిల్లలు, భార్య, కుటుంబం విపరీతమైనటువంటి మాటల చేత, కత్తిపోటు వంటి మాటల చేత చంపేస్తూ ఉంటారు.
మన అంతరంగం యొక్క పాపం కూడా, శాపం కూడా ఈ రోజున మనం ఎవరిని సంప్రదించకుండా మనకు తోచిన ఆలోచన చేత పాపం చేస్తూ ఉంటాం. చూడండి, నువ్వు పాపం చేసేటప్పుడు పరిశుద్ధుల ఆలోచన తీసుకున్నావు ఎప్పుడన్నా? అయ్యా, నా మనసు ఇలా అనిపిస్తుంది, నా శరీరం ఇలాగా ప్రేరేపించబడుతుంది, నేను వీటి నుండి తప్పించుకోవాలంటే ఏం చేయాలని పరిశుద్ధుల ఆలోచన ఎప్పుడైనా అడిగావా? నీ కొరకు దేవుడు నియమించిన నీతిమంతుల ఆలోచన ఎప్పుడన్నా అడిగావా? నువ్వు శోధించబడకుండా తప్పించుకోవడానికి పరిశుద్ధుల ఆలోచన ఎప్పుడైనా అడిగావా? నీ సొంత ఆలోచన చేత నీ ఇష్టము చొప్పున నీ పాపాన్ని నువ్వు చేసినప్పుడు ఆ పాపం నిన్ను తరిమి పట్టుకొని నిన్ను పాతాళానికి అప్పగించే వరకు నిన్ను వదిలిపెట్టదు. అందులో మొట్టమొదటిది గర్వం. సకల పాపాలకు గర్వమే కారణం. నువ్వు పరిశుద్ధుల్ని ఎందుకు సంప్రదించవో తెలుసునా? నాకు తెలుసు, భక్తి నాకు తెలుసు, నాకు దేవుని వాక్యం తెలుసు, నాకెవరూ చెప్పాల్సిన అవసరం లేదు, నీతిమంతుల ఆలోచనతో నాకేం పని లేదు, నాకు దేవుడు తెలుసు అనేటువంటి గర్వం మనలో ఎక్కువగా ఏలుబడి చేస్తూ ఉంటుంది. దావీదు అలా లేడండి. దావీదు ఎవరి వైపు చూస్తున్నాడు తెలుసా? యెహోవా, దయచేసి నువ్వు నన్ను రక్షించు అంటే, ఈ నాశనకరమైన మనుషుల ద్వారా వచ్చేటువంటి కత్తిపోటు వంటి మాటల నుండి, తన సొంత అతిక్రమం పాపం నుండి, మన పాపం మనల్ని వెంటాడి మనలను గుచ్చి గాయపరుస్తూ మనల్ని మానసికంగా ఒత్తిడి చేస్తూ చంపేస్తూ ఉంటుంది. ఒక పక్క పాపం బలవంతం చేస్తున్నప్పుడు దేవుని తీర్పు ఉందని ఒక పక్క భయపడుతూనే ఉంటాం. ఒక పక్క ఈ పాపం వల్ల మన హృదయం, మన మనస్సు భయంకరంగా నలిగిపోతూ ఉంటుంది. ఈ నలగటం యొక్క శ్రమ ప్రపంచంలో ఇంకా దేనిని బట్టి కూడా అంత బాధపడం, కానీ ఈ విషయంలో ఎక్కువగా పాపాన్ని బట్టి బాధపడతాం. ఇతరులు నిన్ను ఇబ్బందులు పెట్టడాన్ని బట్టి, తల్లిదండ్రులు, బంధువులు, చుట్టాల వలన, నామకార్థ సంఘాల వలన వచ్చినటువంటి తీర్పును బట్టి బాధించబడతా ఉంటారు. గమనించారా? చూడండి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నా చూడండి, నీ జీవితంలో దేవుని యొక్క సహవాసాన్ని వదిలిపెట్టి వెళ్ళకూడదు. దేవుని యొక్క సహవాసం నిన్నేం చేస్తుందంటే, నిన్ను మొరపెట్టే అనుభవంలోకి నడిపిస్తుంది. నిన్ను రక్షించడానికి ఆయన నీకు సహాయం చేస్తూ ఉంటాడు. ఒకవేళ ఈరోజు కనుక ఆయన నిన్ను దర్శించి నీతో మాట్లాడకపోతే నీకు సహాయం రాదు. నువ్వు ఉన్న అపాయంలో నుంచి నువ్వు విడిపించబడలేవు అనేటువంటి సత్యాన్ని గుర్తుపట్టాలి. అందుకనే దావీదు చిరకాలం నీ మందిర ఆవరణలో బ్రతకాలని నేను కోరుకుంటున్నానయ్యా అని ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రిన్సీ, సదాకాలం యుగాలు నేను నీ మందిర ఆవరణలో గడపడానికి నేను ఇష్టపడుతున్నానయ్యా అని దావీదు ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎందుకు ఈ అనుభవాన్ని కోరుకుంటున్నాడు అంటే, ఆయన సన్నిధిలో నీకు నిత్య విశ్రాంతి ఉంటుంది. ఆయన సన్నిధిలో నీకు రక్షణ దొరుకుతుంది. ఆయన సన్నిధిలో నీకు పాపం నుండి, శాపం నుండి, ఇతరుల ద్వారా కలిగినటువంటి అపాయాల నుండి నీకు విడుదల, రక్షణ, కాపుదల అనేది దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఉదయకాలంలో ఒకవేళ నువ్వు అలాంటి పరిస్థితుల్లో ఉంటే, నువ్వు ఏ ఊర్లు ప్రయాణాలు, ఏ పరిస్థితుల ద్వారా దేవుని సన్నిధిని పోగొట్టుకోలేవు. అందుకని దావీదు అంటాడు, అయ్యా నేను నీకే మొరపెడుతున్నాను, ఇక నేను బ్రతకడానికి ఛాన్సు లేని, ఊపిరాడని, తల ఎత్తుకోలేని పరిస్థితులు నా మీదకి వచ్చాయి. ప్రభా, నీవు తప్ప నన్ను కాపాడగలిగిన వాడు ఎవ్వరూ లేరని బతిమలాడాడు. గమనించారండి? ఒకవేళ ఈ రోజున నువ్వు ఈ వాక్యం వినకపోతే
నీకు విడుదల, నీకు ఆదరణ, రక్షణ ఉన్నట్టు నీ గురించినటువంటి దేవుని యొక్క సంకల్పం ఇంకా ఉంది అన్నట్టు నువ్వు ఎక్కడా కూడా గుర్తుపట్టలేవు. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. కంటిన్యూ చేయనా? 13 నా ప్రాణము తీయుటకు 13 సరే 14. నా ప్రాణము తీయుటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసియుందురుగాక. సిగ్గుపడి బొత్తిగా భ్రమసియుందురుగాక. నాకు కీడు చేయగోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునొందుదురుగాక. నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూచి విస్మయమొందుదురుగాక. చాలు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు దావీదు మొరపెట్టడమే కాకుండా ఇంకొక అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఏ అనుభవం అంటే, దావీదును ఎవరెవరైతే హింసిస్తున్నారో, దావీదును ఎవరెవరైతే బాధ పెడుతున్నారో, ఇప్పుడు వాళ్ళకి న్యాయం తీర్చమని వాళ్ళందరినీ దేవునికి అప్పగించి ప్రార్థన చేస్తున్నాడు. చప్పట్లు కొట్టు గట్టిగా దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇది చాలా మంచి గొప్ప అనుభవం. దేవుని వాక్యం వింటున్న దేవుని పిల్లరా, నిన్ను ఎవరెవరు బాధ పెడుతున్నారో, నిన్ను ఎవరెవరు మాటల చేత గాయపరిచి బాధిస్తున్నారో, భర్త భార్య అని కావచ్చు, భార్య అని భర్త కావచ్చు, తల్లిదండ్రులు బిడ్డలను కావచ్చు, బిడ్డలని తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే ఇతరులు కావచ్చు, నామకార్థ సంఘాలు కావచ్చు, ఎవరైనా నిన్ను బాధ పెడితే నీ జీవితంలో నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలిసినా? ఇది రెండో అనుభవం. ఏం చేయాలో తెలిసినా? నిన్ను బాధ పెట్టే వాళ్ళ విషయంలో దేవుడు న్యాయం తీరుస్తాడని నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రభువా, నన్ను బాధిస్తున్న వాళ్ళకి నువ్వు న్యాయము తీర్చే దేవాది దేవుడవో. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ఎలాగుంటారంట? నన్ను చూచి ఆహాహా అని పలుకుచు తమకు కలుగు అవమానమును చూచి చూసారా? అర్థమవుతుందండి? ఆశ్చర్యపోతారంట. అంటే 13, 14, 15, 3 వచనాల్లో దావీదు మరి మనుషుల వల్ల, ఇతరుల వల్ల, తన పాపం వలన ఈ 2 రకాల ఊబి లాంటి ప్రాణం తీసే అపాయాలు మీద పడినప్పుడు దావీదు 2 రకాల కార్యాలు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఒకటి, మొరపెడుతున్నాడు. ఎవరి వలన బాధించబడుతున్నాడో వారిని దేవుడే న్యాయం తీర్చాలని దేవుని మీద ఆధారపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇది చాలా చక్కటి అనుభవం. ఈ రోజున చాలామంది ప్రార్థన చేస్తారు, కానీ ఎవరెవరి వలన నువ్వు బాధించబడుతున్నావో వాళ్ళని దేవుడు న్యాయము తీరుస్తాడని నమ్మరు. అందుకనే వాళ్ళ ప్రార్థనలకి జవాబు రాక చాలామంది బాధపడి విశ్వాసము నుండి తొలగిపోయి నష్టపోతూ ఉంటారు. గమనించారా? కానీ దావీదు యొక్క జీవితంలో మనం చూసే అనుభవం ఏంటంటే, ఎవరైతే బాధ పెడుతున్నారో వాళ్ళని న్యాయం తీర్చమని దేవునికి మొరపెడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజున మనము ఒకరి మీద ఒకరు పగబట్టుకొని ద్వేషించుకోవడానికి మనం బ్రతకూడదు. దావీదు చక్కటి అనుభవాన్ని చూపిస్తున్నాడు. దావీదుకి ఈ జ్ఞానం ఇచ్చింది ఎవరు? ఈ ఆలోచన ఇచ్చింది ఎవరు అంటే దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు. మన జీవితంలో కూడా నీకున్న పరిస్థితుల్లో నుంచి నువ్వు ఎలా విడుదల పొందాలో నీకు తెలియకపోతే, నువ్వు దేవుని మీద ఆధారపడే మనసు కనుక నువ్వు కలిగి ఉంటే, దేవుడే నీకు చక్కటి ఆలోచన కర్తగా ఉండి ఆయన నిన్ను నడిపించేటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గుర్తుపట్టగలుగుతున్నారండి? ఈ రోజుల్లో గుర్తుపట్టగలిగిన వాళ్ళు ఎవరు లేరు.
కాబట్టి ఈ ఉదయకాలంలో మనము 13 నుంచి 15 వరకు ఉన్న వచనాల్లో మనం ఆ జీవితాన్ని చూడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చూడండి 16వ వచనాన్ని మనం చదువుకుందాం. నిన్ను వెదుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణ ప్రేమించువారు. ఇప్పుడు గమనించారా, నీ రక్షణను ప్రేమించేటువంటి వారు యెహోవా మహిమపరచబడును గాక, యెహోవా మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురుగాక. నిత్యము చెప్పుకొందురుగాక. నేను శ్రమల పాలైన దీనుడనైతిని, నేను శ్రమల పాలై దీనుడనైతిని. ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. చూడండి, ఆలస్యము చేయకుము. నా దేవా ఆలస్యము చేయమాకు. ఇప్పుడు చూడండి, ప్రభు తన్ను తలంచుకొనుచున్నాడు అనే మాట చాలా గొప్ప మాట. అంటే అర్థం ఏంటో తెలిసిన? తలంచుకుంటున్నాడు అంటే అర్థం ఏంటి? నీ గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు అని అర్థం. నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ బిడ్డలను గురించి దేవాది దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నాడు అని అర్థం. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి, 40 ఏళ్ల వయసులో నీకు శ్రమలు అధికమై చచ్చిపోవాలనిపిస్తుంది అనుకోండి. 70 ఏళ్ల వయసులో నీకు శ్రమలు ఎక్కువై చనిపోవాలనిపిస్తుంది అనుకోండి. దేవుడు అంటాడు, నీ గురించి ఆలోచిస్తున్నాడు ఆయన. నీకు భవిష్యత్తు ఉంది, నువ్వు చచ్చిపోవాల్సిన అవసరం లేదు. నీకు 40 ఏళ్ళలో, 30 ఏళ్ళలో, 70 ఏళ్ళలో, 60 ఏళ్ళలో నీ గురించి దేవునికి ఒక సంకల్పం ఉంది. ఆయన ఆలోచనలన్నీ కూడా నీ గురించి ఆయన నెరవేరుస్తాడు అని చెప్తున్నాడు. చూడండి, మనం పైన ఎక్కడ చదివాం? ఆయన నీ గురించి లెక్కలేనన్ని మన గురించి ఆయన తలంపులు లెక్కలేనన్నిగా ఉన్నాయని చదివాం. ఎక్కడది? 12 వచ్చిన 12 వచ్చి లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతేని, లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి. కాదు నాన్న, నా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. 5వ వచనం, రైట్. 5వ వచనం, యెహోవా నా దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, నీవు మా ఎడల జరిగించినటువంటి ఆశ్చర్యమైనటువంటి క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను. ఇప్పుడు చూసారా, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. ఇప్పుడు చూడండి, ఎంతంట? అన్లిమిటెడ్. ఇప్పుడు 70 ఏళ్ళకే నాకు ఎక్కడ లేని శ్రమలోనే నేను చనిపోవాలనుకుంటే ఆయన అంటాడు, నీ గురించి నాకు భవిష్యత్తులో నీ ద్వారా చేయాల్సిన పనులు నాకు ఎన్నో ఉన్నాయి, నేను నెరవేర్చుటకు శక్తి కలిగిన దేవుడను అని ఆయన మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అంటే నీ వృద్ధాప్యంలో కూడా ఆయన సంకల్పాన్ని నీ జీవితంలో నెరవేర్చగలిగినటువంటి దేవుడు. నువ్వు యవ్వన కాలంలో ఒకవేళ నేను ఈ బాధలు తట్టుకోలేకపోతున్నాను, నేను చనిపోవడమే మంచిది అని అనుకుంటే ఆయన అంటాడు, నీ గురించి దేవునికి లెక్కలేనన్ని తలంపులు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. నా యేసయ్యన్న గారు పాడానంటున్నాడు ఈ పాట. నా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారము లయ్యున్నవి, నా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారము లయ్యున్నవి, వాటిని వివరించి చెప్పాలేనే, వాటిని వివరించి చెప్పాలేనే, అవి అన్నియును లెక్కకు మించిన వయ్యున్నవి, వయ్యున్నవి. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకేనా,
అంకితం జ్ఞానులకు నీ సందేశం, మతకర్తలకు నీ ఉపదేశం. జ్ఞానులకు నీ సందేశం, మతకర్తలకు నీ ఉపదేశం. అర్థము కాకపోయేనే, అర్థము కాకపోయేనే, పతితాలెందరూ నీ జీవ జలములు త్రాగితిరే, తాగితిరే. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా అంకితం. నీ సత్యము సమాజములో, నీ నీతిని నా హృదయములో. నీ సత్యము సమాజములో, నీ నీతిని నా హృదయములో. దాచియుంచలేను ప్రభు, దాచి ఉంచలేను ప్రభు. స్తుతియాగముగా నూతన గీతము నే పాడేదా, నే పాడేదా. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా అంకితం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చూడండి, దేవుడు అంటాడు, దేవుని సహాయము చేత నువ్వు రక్షించబడి విడిపించబడితే ఆయన అంటాడు, ఇక నీ భవిష్యత్తు కాలం అంతా నా ఆలోచన నెరవేరుస్తాను. చప్పలు కొట్టు గట్టిగా దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన చిత్తాన్ని నీ జీవితంలో నెరవేరుస్తాడు ఆయన. ఇక నువ్వెన్నడూ భయపడవలసినటువంటి అవసరత లేదు, దిగులు పడవలసినటువంటి అవసరత లేదు. ఇక నాకు బ్రతుకుకి భవిష్యత్తు లేదు, నాకేం కనపడతలేదు అనుకోవాల్సిన అవసరం లేదు. ఆయన అంటాడు, నీకు ఆయుష్కాలం ఇచ్చి, నీకు సంతోషము సమాధానం ఇచ్చి, ఆనందం ఇచ్చి. అక్కడ 16వ వచనంలో అదే అంటాడు, నిన్ను వెదకు వారందరూ కూడా నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. చూసారా, నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషిస్తారట. చూసారా, ఎప్పుడైతే నువ్వు దేవుని సహాయం కొరకు నువ్వు వెతుకుతున్నావో, నీ హృదయాన్ని సంతోషంతో దేవుడు నింపుతాడు, నీ హృదయాన్ని ఆనందంతో దేవుడు నింపుతాడు. ఈరోజు ఉదయకాలంలో మనం ఈ విషయాలన్నీ కూడా గ్రహించగలిగినటువంటి స్థితిలో ఉంటే నిజంగా మనం ఎంత ధన్యులమో. ఏమండి, నేను అంటాను, దేవుని ఆలోచన నీ జీవితంలో జరిగి ప్రభు సహాయాన్ని బట్టి నీకు ఆనందం సంతోషాన్ని దేవుడు నీకు ఇస్తే ఇంతకంటే ఆనందం నీకు ఎక్కడ దొరికిద్దండి. అందుకనే దావీదు అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. చూసారా, నీ ఆనందం ఎక్కడుంది? దేవుని యొక్క లేఖనాల్లో ఉంది, ఆయన నోటి మాటల్లో ఉంది. ఆయన బలశౌర్యము కలిగిన వాడు, నీ కొరకు ఎన్ని కార్యాలైనా చేయడానికి శక్తి కలిగిన మహాదేవుడు ఆయన. నువ్వు నమ్మేవండి? నీకు నమ్మటానికి మనసు వస్తుందా? నువ్వు విశ్వసించగలుగుతున్నావా? ఈ రోజున ధైర్యం తెచ్చుకో. నువ్వెందులో చిక్కుకుపోయి మరణించాలనుకుంటున్నావో, ఇక నా జీవితం అయిపోయిందని అనుకుంటున్నావో, దేవుడు అన్నాడు, నానా, నీ కలిగిన స్థితిలో నుంచి నేను విడిపించడమే కాకుండా నీ పాదాలు, నీ అడుగులు బండ మీద స్థిరపరిచి, నిన్ను కదలకుండా స్థిరపరిచి, నేను నీ గురించిన నా తలంపులో నీ జీవితంలో నెరవేరుస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత చక్కటి అనుభవం చూడండి. నేను అడుగుతున్నాను, ఈ అనుభవం మనలో దేవునికి కనపడాలి. ఆలోచించండి ఒకసారి. ఈ రోజున ఈ ఎదుగుదల మన జీవితంలో ఉందండి. నీ జీవితంలో నీ పాపాన్ని బట్టి నువ్వు తరం పడుతున్నప్పుడు, పరిశుద్ధుల ఆలోచన తీసుకోకుండా నీ ఇష్టాన్ని నెరవేర్చుకొని
నీ ఇష్టం నీ పాపం నిన్ను పట్టుకొని తరుముతున్నప్పుడు, నీ శత్రువులందరూ నీ మీద పడి నిన్ను గుంటలోకి తోసినప్పుడు, జిగటగల దొంగ ఊబిలోకి నిన్ను తోసివేసినప్పుడు నువ్వు మొరపెట్టే అనుభవాన్ని కలిగి ఉంటే, దేవుని దిక్కుగా చేసుకొని ఆధారపడి బ్రతికితే, నిన్ను శ్రమల పాలు చేస్తున్న, అపాయాలు పాలు చేస్తూ నీ మనసుని గాయపరుస్తున్న వాళ్ళని దేవుడే న్యాయం తీరుస్తాడని ఆయన చేతి గినక నువ్వు అప్పగిస్తే నీకు విరోధులు ఎవరు ఉండరు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున ఈ ఎదుగుదల నీలో గనక లేకపోతే నువ్వు ఖచ్చితంగా దేవుని వలన కాపాడబడి రక్షించబడిన వ్యక్తివి కానే కాదు. ఈరోజు నువ్వు దిగులు పడుతున్నావంటే ఖచ్చితంగా దేవుని యొక్క సహాయము చేత నువ్వింకా రక్షించబడలేదు అని అర్థం. నీ స్వనీతి మీదే, నీ గర్వం మీదే నువ్వు ఆధారపడి నువ్వు దిగులు పడుతూ ఉంటావు. నేను చెప్తున్నాను, ఈ రోజుల్లో ఇళ్లలో వృద్ధులు పెద్దవాళ్ళు ఎక్కువగా గర్వం చేత దిగులు పడుతూ ఉంటారండి. వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇక నాకెవడో విడిపించేవాడు ఎవడు లేడు, ఇక నాకెవడో సహాయం చేసేవాడు ఎవడో లేడు, ఇక నేను చనిపోతే బాగుండు అనుకునేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇంకా విషయం ఏంటో తెలిసిన, ఎవరి సహాయం మీద ఆధారపడకుండా బెగేసుకొని కూర్చొని నాకు నేనే బతకగలనని కఠినపరుచుకొని గర్వించి, దేవుడు అంటాడు, నానా నువ్వు దేవుని మీద ఆధారపడు. దేవుని మీద ఆధారపడినోడు ఏం చేస్తాడు? ఎవరైతే నిన్ను గాయపరుస్తున్నారో వాళ్ళ విషయంలో న్యాయం తీర్చే దేవుడు ఉన్నాడని సమాధానంగా బ్రతుకుతారు. ప్రభువునందు ఆనందిస్తూ బ్రతుకుతారు. ప్రభునందు ఆనందించే వాళ్ళు మనుషులందరితో సమాధానం కలిగిన వారుగా నడిపించబడతారు. నేను అడుగుతున్నాను, ఎలాంటి మనస్సాక్షి మనకు ఉందండి? అందరితోనూ సమాధానం కలిగిన వారిగా నడిపించబడే జీవితంలోకి మనం నడిపించబడుతున్నామండి. ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు, గుర్తుపట్టే వాళ్ళు కూడా లేరు. అందుకనే 16, 17 2 వచనాలు చాలా చక్కటి అనుభవాలను గురించి దావీదు చెప్తున్నాడు. నిన్ను వెదకు వారందరూ నిన్ను గూర్చి సంతోషించి ఉల్లసించినట్లు ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణను ప్రేమించువారు. చూసారా, ఎవరి రక్షణ? నిన్ను శారీరకంగా ఆత్మీయంగా కూడా నిన్ను రక్షించేది దేవుడే. గమనించారా? శారీరకంగా నువ్వు ఏ ఊపిలో ఉన్నా, మనుషుల కత్తిపోటు వంటి మాటల వంటి శ్రమలలో నువ్వు ఉన్నా, నీ పాపం నిన్ను పట్టుకొని బాధించబడుతున్నా, అలాంటి శ్రమలలో నుండి కూడా దేవుడు నిన్ను రక్షించేవాడు ఆయన ఒక్కడే. నిత్య నరకం నుండి తప్పించేది కూడా దేవుడు ఒక్కడే. నీ ఆత్మను రక్షించేది కూడా దేవుడు ఒక్కడే. ఆలోచించారా? కంటిన్యూ చేయనా? నీ రక్షణను ప్రేమించువారు యెహోవా మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురు గాక. ఇప్పుడు చూడండి, దేవుడు మహిమపరచబడును గాక అని అనేకుల ఎదుట నువ్వు చెబుతావంట. అంటే నీ నోరు మౌనంగా ఉండదు, అనేకులకు చెప్తావంట. నోరు తెరవటం లేదంటే నువ్వు ఖచ్చితంగా దేవుని వలన రక్షించబడలా. నువ్వు ఇతరులకు ఈ సంతోషాన్ని నువ్వు పంచుకోవట్లేదంటే ఖచ్చితంగా నువ్వు ఇంకా రక్షించబడలేదని అర్థం. నేను అడుగుతున్నాను, నోరు తెరిచి ఎవరికన్నా దేవుడు చేసిన కార్యాలు నువ్వు చెప్పగలుగుతున్నావా? చెప్పవండి. అబ్బో మన సంఘానికి ఎవరు రారులేండి, ఎవరు చెప్పినా రారు. నీ పిచ్చి బ్రెయిన్తో నువ్వు ఆలోచించుకుంటావు తప్ప ఇక్కడ వాక్యపు వెలుగులో చూస్తే నువ్వెంతవరకు రక్షించబడలేదని అర్థం. రాయపు గారు, ఎవరితోనైనా మాట్లాడయ్యా, మంచి ఉపదేశం దేవుని యొక్క వాక్యం వింటున్నాం, ఇదిగో నేను బాగుపడుతున్నాను, మీరు కూడా బాగుపడండి అని ఎవరు నన్ను పిలిచావా? అద్దెకి రావట్లే, అద్దె డబ్బులు ఇట్లేదని గొడవ చేస్తావు. అంటే ఇలాంటి వాటిల్లో మాత్రం నమ్మకంగా పోటీ పడతాం. కానీ ఒక ఆత్మను రక్షించే విషయంలో దావీదు ఎలాంటోడంటే, నేను చావను బ్రతికుండి నీ నీతి క్రియలు నేను ప్రకటిస్తానంటాడు. చూసారా ఎంత చక్కటి ప్రతిష్ట కలిగిన జీవితం. ఈ రోజున కంటిన్యూ చేయనా? 17 వచనం కూడా, నేను శ్రమల పాలై దీనుడనైతిని అంటే దరిద్రుడనైతిని అని అర్థం.
దీనుడు అంటే అతనికి ఏ సపోర్టు ఉండదని అర్థం. శ్రమల పాలైనప్పుడు దరిద్రుని అయిపోయాను, నాకెవరు సహాయం చేసేవాళ్ళు లేరు. ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. అది ఇప్పుడు చూడండి ఎంత సంతోషం. అంటే నాకు భవిష్యత్తు ఉందని ఆ తలంచుకునేది ఎవరు? ప్రభువే. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నన్ను గురించి తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నాకు సహాయము నీవే, నీవే నా రక్షణకర్తవు, నీవే నా రక్షణకర్తవు, నా రక్షణకర్తవు నీవే. నా దేవా ఆలస్యము చేయకుము, నా దేవా ఆలస్యము చేయకము. గమనించారండి? నా దేవా నువ్వు ఆలస్యం చేయొద్దు ప్రభువా అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఈరోజు ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఈ అనుభవాలకు మనం ఎదిగితే నిజంగా మనం ఎంత ధన్యులమో. 40వ కీర్తన ఎంత చక్కటి అనుభవాలు నేర్పుతుందో చూడండి. స్తుతించే జీవితంతో ఆగిపోకుండా రెండవ అనుభవం, తన జీవితాన్ని దేవుని చిత్తానికి అప్పగించుకుంటున్నాడు, ఆయన గురించి ప్రకటిస్తున్నాడు, నెమ్మది కలిగిన వాడిగా బ్రతుకుతున్నాడు. చూసారండి? అంతేకాకుండా మరలా పాపం నిన్ను శోధిస్తున్నప్పుడు మొరపెట్టే అనుభవంలో ఉన్నాడు. బహిరంగంగా అనేక మంది నిన్ను మాటల చేత గుచ్చుతున్నప్పుడు వాళ్ళందరినీ దేవుని న్యాయమైన తీర్పుకు అప్పగించి మొరపెట్టినప్పుడు గొప్ప సంతోషాన్ని అనుభవిస్తున్నాడు. ఆ సంతోషం తనతోనే ఆగిపోకుండా అనేకులకు దేవుని యొక్క ప్రేమను పంచుతున్నాడు. ఏమండి, మీ జీవితంలో దేవుని యొక్క ప్రేమను పంచడానికి నోరు తెరవగలుగుతున్నారా? చదువుకున్న పిల్లలు కాలేజీలో ఎవరితోనైనా దేవుని ప్రేమను పంచేవాళ్ళు ఉన్నారండి? ఉద్యోగాల్లో దేవుని ప్రేమను పంచేవాళ్ళు ఉన్నారండి? ఏమండి, నీ ఇరుగు పొరుగు వాళ్ళకి దేవుని యొక్క సత్యాన్ని పంచేవాళ్ళు ఉన్నారండి? నువ్వు అలా చేయట్లేదంటే నువ్వు ఖచ్చితంగా రక్షించబడలేదని అర్థం. నీ మనస్సాక్షి నిన్ను ఖచ్చితంగా మోసం చేస్తుందని అర్థం. గుర్తుపట్టారా? కాబట్టి దావీదు యొక్క జీవితంలో ఈ 40వ కీర్తన ఎంత చక్కటి కీర్తన అంటే, ఇదే కీర్తన 70వ కీర్తనలో కూడా ఉంది. 13వ వచనం నుండి 17 వరకు ఉన్న వచనాలన్నీ మరలా 70వ కీర్తనలో ఉన్నాయి. 70వ కీర్తనలో మొత్తం ఏ వచనాలు ఉంటాయి మీరు తర్వాత చదువుకోండి. కాబట్టి ఈ ఉదయకాలంలో దావీదుకు నువ్వు అనుగ్రహించిన కృప నాకు కావాలయ్యా అని ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు నాయనా. ఈ ఉదయకాలంలో నీ దయను కనికరమును కనులారా అయ్యా మా ముందుల ప్రత్యక్షపరుస్తూ వచ్చావు నాయనా. అందరం మాట్లాడితే ఎంత బాగుంటుంది చెప్పండి. అయ్యా, దావీదు కీర్తన 40వ కీర్తనలో ఎలాంటి శ్రమలో ఉన్నప్పటికీ, ఇదిగో ప్రాణం ఒక క్షణంలో పోతుందనుకునే శ్రమల్లో, మనుషుల ద్వారా అపాయాల్లో, ఇదిగో నా పాప దోషాలను బట్టి అపాయాల్లో ఉన్నప్పుడు, ప్రభా నువ్వెంత నమ్మదగిన దేవుడు. మొరపెట్టగా నీవు నా ప్రార్థన ఆలకించి నన్ను నిలబెట్టావు. నా గురించి, భవిష్యత్తు గురించి నువ్వు తలంచుకొని ఆలోచిస్తున్నావయ్యా. నాకు భవిష్యత్తును ఇవ్వాలని నువ్వు ఆలోచించే దేవుడు నాయనా. ఇదిగో మబ్బులు కమ్మినప్పుడు మాకు దూరదృష్టి ఉండదు, శ్రమలో ఉన్నప్పుడు దూరదృష్టి ఉండదు. మా పని అయిపోయింది, మా జీవితం ముగించబడింది అనే వేదన ఉంటుంది. బిడ్డలారా, ఈరోజు నీ వాక్యం నీ కొరకు కాదా? ఈరోజు నీ వాక్యం నా కొరకు కాదా? మనందరి కొరకు కాదా? వాక్యం వింటున్న బిడ్డలారా, ఒకసారి విరిగి నలిగిన మనసుతో ప్రార్థన చేసుకో. ప్రభా అయ్యా, ఈ దినాన నాతో మాట్లాడి ఎంత బలపరిచావు నాయన. నాకు మంచి సహాయకుడు నువ్వు ఉన్నావు నాయన. నా ప్రాణం ఒక సెకండ్లో పోతుందనగా నువ్వు నమ్మకంగా నాకు తోడయుండి నాకు సహాయం చేసే దేవుడవు నాయనా. నేను మొరపెట్టుగా నాకు ఉత్తరం ఇచ్చే దేవుడు, నేను మొరపెట్టుగా నా అపాయాలన్నిటి నుండి విడిపించే దేవుడు, నా పాదాలు బండ మీద స్థిరపరిచే దేవుడు, నన్ను దాటిపోని ప్రేమ నాయన, నా ఏళల కృపను అనుగ్రహిస్తూ నడిపిస్తూ వచ్చావు నాయన. ప్రార్థన చేసుకుందాం. విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ పునరుద్ధాన దినాన 40వ కీర్తన కంప్లీట్ చేయడానికి కృపను అనుగ్రహించావు. ఎంతో చక్కటి ఆదరణ కలిగిన నీ వాక్కులను పంపి నాతో మాతో మాట్లాడుతూ వచ్చావు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకుంటానయ్యా. నీ గుణాతిశయముల చేత మమ్మల్ని నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ
యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ మన జీవితంలో విశ్వాసము ద్వారా పొందుకునే భాగ్యమిచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదుమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదుమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మనందరం లేచి నిలబడి మనలను మనం ప్రభుకు సమర్పించుకుందాం.